భక్తి అంటే మీరు చేయాల్సింది ఇప్పుడు కాదు, ముసలి వయసులో చేయాలి. భక్తి అన్నది మీరు చచ్చిపోయే ముందు ప్రభువా మమ్మల్ని క్షమించు అని అంటే సరిపోద్ది. ఇంకా జీవితం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చేయాల్సింది భక్తి అని భక్తి మీద ఒక తప్పుడు అవగాహన లేకపోతే ఒక అపోహ చాలామంది కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. బైబిల్ మాత్రం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, బాల్య దినాల నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని మనం సేవించాలి, లేకపోతే బాల్య దినం నుంచి కూడా మనం ఆత్మీయత కలిగి ఉండాలి అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే బైబిల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు అనేకంగా ఉన్నాయి. బైబిల్లో చాలామంది వ్యక్తులు తమ బాల్యం నుండి కూడా ప్రభుని సేవిస్తూ ఉన్నారు. సమూయేలు గారిని మనం చూసుకుంటున్నట్లయితే పాలు విడిచిన తర్వాత దగ్గర నుంచి ప్రభు యొక్క సన్నిధిలో ఏలీ గారితో పాటు ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. దావీదు గారు బాల్య దశ నుంచి లేకపోతే యవ్వన దశ నుంచి కూడా ప్రభువుని సేవించడం, ప్రభువుని ఆరాధించడం మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో చాలామంది భక్తులు తమ యవ్వనకాల జీవితం నుంచి, తమ బాల్యం నుంచి ప్రభువుని సేవించేవారై ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం చాలామందికి ఒక అపోహ, చాలామందికి ఒక అవగాహన లోపం ఏంటి అనంటే, భక్తి అంటే యవ్వన కాలంలో చేసేది కాదు, సేవ అంటే యవ్వన కాలంలో చేసేది కాదు, ఆత్మీయత అన్నది యవ్వన కాలంలో కలిగి ఉండాల్సింది కాదు అని చాలామందికి ఒక తప్పుడు అపోహ అన్నది ఉంటుంది. అయితే ఈరోజు ప్రభువు మనతో ఆ అపోహను తొలగించేలాగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో చాలా సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఒక్క సన్నివేశాన్ని ఈరోజు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలోని ఒక యవనస్తుడి గురించి రాయబడి ఉంది. ఆ యవనస్తుడు చాలా ధనవంతుడు, ఆ యవనస్తుడు చాలా మంచి వయసులో ఉన్నాడు. ఆ యవనస్తుడు ఒక పరిపాలించే అధికారిగా ఉన్నాడు. ఆ పరిపాలించే అధికారి అయిన ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని, ప్రభువా నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను ఏం చేయాలి అని ప్రభువుని అడగడం మనం గమనిస్తాం. ప్రభువు ఆ యవనస్తుడిని చూచి, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి అని ఆ యవనస్తుడికి చెప్పాడు. ప్రభు ఆ యవనస్తుడికి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించాలి అని చెప్పాడో, ఆ యవనస్తుడు చెప్పిన మాట, నేను బాల్య దినముల నుంచి కూడా నీ యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే యవనస్తుడు ఆ మాట చెప్పాడో, ప్రభువు ఆ యవనస్తుడిని చూచి చాలా ప్రేమించి, నీలో ఒక్కటి కొదువుగా ఉంది, నువ్వు పరిపూర్ణుడిగా అవ్వాలి అని అంటే, ఇదిగో నీ ఆస్తి అంతా కూడా అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పగానే ఆ యవనస్తుడు ఆ ఆస్తి విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభు అప్పుడు అందరితో చెప్పిన మాట ఏంటంటే, సూది బెజ్జంలోంచి ఒంటె వెళ్ళిపోవడం ఈజీ, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం చాలా కష్టం అని ప్రభు సెలవిచ్చాడు. అయితే ఈ కథ అంతా విన్నటప్పుడు, ఈ సన్నివేశం అంతా విన్నటప్పుడు మనకు ఒక మాట తెలుస్తుంది. ఏంటి అని అంటే, ఈ యవనస్తుడు వచ్చాడు, యేసు ప్రభుని ఇష్టపడలేదు, అది వెళ్ళిపోయాడు. అయితే ఒక వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి దగ్గర నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఎప్పుడూ కూడా అబ్రహాం గారి దగ్గర నుంచి, సంసోన్ గారి దగ్గర నుంచి, సమూయేలు గారి దగ్గర నుంచి మాత్రమే కాదు, ప్రభు దగ్గర నుంచి ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు, ఆ వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మనం కానీ వాక్యాలకు వెళ్ళినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 25 వచనాల వరకు, 17వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన బయలుదేరి పోచుండగా ఒకడు పరిగెత్తి వచ్చి మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయదును అని అడిగాను. మొట్టమొదటిగా మనం ఈ వాక్యాన్ని అంతటిని పరిశీలన చేసుకుంటే, ఆ యొక్క వ్యక్తి యవనస్తుడు. ఆ ఒక్క వ్యక్తి యవనస్తుడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి యవనస్తుడు. అంటే ఈ యొక్క వ్యక్తి బాల్య దినాల నుంచి కూడా, ఈ యొక్క వ్యక్తి యవన కాలంలో ఉండి కూడా ప్రభువుని సేవించడానికి, ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడే వ్యక్తి. ఈరోజు సంఘంలో ఉన్న యవనస్తులకు, సమాజంలో ఉన్న యవనస్తులకు ఈ యొక్క వ్యక్తి ఒక సవాలుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన ఒక వ్యక్తే యవ్వన కాలం నుంచి కూడా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, పుట్టినప్పటి నుంచి మేము క్రైస్తవులు అండి, మేము ప్రభువులోను ఉన్నామండి అని చెప్పుకుంటున్న వారికి ఈ యొక్క యవనస్తుడు ఒక సవాల్ ఏంటి అనంటే, మనము యవ్వన కాలంలో ప్రభు యొక్క కాడి మోయాలి, మనం యవ్వన కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మన యొక్క వయసు చిన్నదైనప్పటికీ కూడా మనకు జీవితం చాలా ఎక్కువ ఉన్నది, జీవితంలో చాలా బలం ఉన్నది
అన్న సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా కూడా నీ యొక్క మంచి బలమున్న వయసులోని, నీ యొక్క యవ్వన వయసులోని నీవు ప్రభువుని చూచే వ్యక్తిగా ఉండాలి అని యొక్క యవనస్తుడు ఈరోజు మనకు ఒక సవాల్ విసురుతున్నాడు. మనలో చాలామంది ఉన్నారు యవన కాలంలో ఉంటూ యవన కాల బలాన్ని తమ యొక్క శరీర ఈర్ష్యలు తీర్చుకోవడానికి ఇష్టపడేవారు ఉన్నారు. యవన కాలంలోని డబ్బు సంపాదించడానికి ఆతృత పడేవారు ఉన్నారు. యవన కాలంలోని ప్రేమ కోసం ఆతృత పడేవారు ఉన్నారు. యవన కాలంలోని ఇంక ఏదైనా డిస్ట్రాక్షన్ తోటి ఉండే చాలామంది వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ యవనస్తుడు మాత్రం యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితంలోని యవనస్తులుగా ఉన్న చాలామంది ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చే వ్యక్తులుగా ఉండాలి. యవన కాలం అన్నది కేవలం నువ్వు ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు. యవన కాలంలోని నువ్వు దేవుని యొక్క కాడిని మొయ్యాలి. బైబిల్లో ఉంది కదండి, యవ్వన కాలంలో దేవుని కాడి మోయిటే చాలా మేలు. నీ జీవితంలో నీకు మేలు కావాలంటే, నీ జీవితంలో నీకు అభివృద్ధి కావాలంటే చిన్ననాటి నుంచి కూడా నీ యవ్వన బలంతో ప్రభు యొక్క కాడి మోయడం నువ్వు నేర్చుకోవాలి. సంఘ పరిచర్య చేయడం నువ్వు నేర్చుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడం నువ్వు నేర్చుకోవాలి. పాటల్లో పాల్పంపులు పొందుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ప్రభు యొక్క కాడి ఏది నీ మీద ప్రభు మోపినా దాన్ని నువ్వు మోయడానికి ఇష్టపడాలి. నేను యవ్వన కాలంలో ఉన్నానండి, ఇప్పుడు నా చదువుకు మాత్రమే టైం ఇస్తానని నువ్వు చెప్పడానికి వీల్లేదు. నేను యవ్వన కాలంలో ఉన్నానండి, ఇది సంపాదించుకోవడానికి టైము, నాకు ఇప్పుడు పరిచర్య చేయడానికి టైం లేదు, లేకపోతే నాకు కాడి మోయడానికి టైం లేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రభువు నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ యవ్వనస్తుడు మనకిస్తున్న సవాల్ ఏంటంటే, నువ్వు యవ్వన కాలంలో ఉంటుండగానే, నీ సమయం చాలా ఎక్కువ ఉంటుండగానే, నీ ఒంటిలో బలం ఉంటుండగానే ప్రభు యొక్క కాడి నువ్వు మోసే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా ప్రభు యొక్క కాడిని మోసే వారంగా ఉండాలి. సంఘంలో వివిధ రకాలైన పరిచర్లు ఉన్నటప్పుడు సంఘంలో వివిధ రకాలైన పరిచర్లు మోసే వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘంలో బాధ్యతలు తీసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. సువార్త విషయంలో బాధ్యతలు తీసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. యవ్వనస్తులమైన మనం క్రీస్తు కాడిని మనపై మోపుకొని ఒక మంచి యోగ్యమైన సాక్ష్యం కలిగి తన రాజ్యాన్ని ప్రజల్లో విస్తరింపజేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు సాతాన్ని జయించి ఉన్నారని వాక్యం బలంగా చెప్తుంది. యవనస్తుడైన నీవు, యవనస్తుడైన మనం ఈరోజు బలవంతులం. మన ఒంటిలో బలం ఉంటుండగానే, యవ్వన బలం మనలో ఉంటుండగానే, యవ్వన తెలివి, యవ్వన చురుకుదనం మనలో ఉంటుండగానే ప్రభు దగ్గరికి పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గురి ఎప్పుడు కూడా ప్రభువు వైపే ఉండాలి. నీ గురి ఎప్పుడు కూడా ప్రభువై ఉండాలి. ప్రభు వైపు నీ యవ్వన కాలంలో నువ్వు అడుగులేయడం మొదలు పెడితే నీ తర్వాతి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీ తర్వాతి జీవితం చాలా బలంగా ఉంటుంది. యవ్వన కాలంలో పరిచర్య చేసే అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని పరిచర్య చేస్తే రాబోతున్న జీవితంలో నువ్వు గొప్ప మేలును అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడంట. ఆయన యవనస్తుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడైన వాడు, బలవంతుడైన వాడు తన జీవితంలోని నేను తర్వాత ఆత్మీయ సంగతి చూసుకుంటానులే, తర్వాత ప్రభు కాడి మోస్తానులే, తర్వాత ప్రార్థన చేస్తానులే, తర్వాత వాక్యం చదువుకుంటానులే, తర్వాత సభలకు అటెండ్ అవుతానులే అని అనుకోలేదు. యవ్వనస్తుడైన వాడు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలోని నీ యవ్వన జీవితాన్ని దేనికి అప్పగిస్తున్నావు? నీ యవ్వన కాల బలాన్ని దేనికి అప్పగిస్తున్నావు? నీ యవ్వన కాల తెలివిని దేనికి అప్పగిస్తున్నావు? నీ యవ్వన కాల చురుకుదనాన్ని దేనికి అప్పగిస్తున్నావు? లోకల్లో చాలామంది యవ్వనస్తులు తమ జీవితాల్ని డ్రగ్స్కి ఇచ్చి, తమ జీవితాల్ని మత్తు పదార్థాలకు ఇచ్చి, తమ జీవితాల్ని స్మోకింగ్కి ఇచ్చి, తమ జీవితాల్ని వ్యభిచారానికి ఇచ్చి, తమ జీవితాల్ని తాగుడికిచ్చి, తమ జీవితాల్ని సినిమాలకు ఇచ్చి, తమ జీవితాన్ని సినిమా హీరోలకు ఫ్యానిజం చేయడానికి ఇచ్చి నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. యవనస్తుడా, ఈరోజు అదే స్థితిలో నువ్వు ఉన్నావేమో. నీ జీవితాన్ని ఒక మత్తు పదార్థానికి ఇచ్చి ఈరోజు మత్తుకి బానిసైపోయి నీ జీవితాన్ని పాడు చేసుకున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ యవ్వనస్తుడు నీకు ఒక సవాల్ విసురుతున్నాడు. ఈ యవ్వనస్తుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు యవ్వనస్తుడు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మత్తు పదార్థాలకు బానిసైపోయి మత్తులో ఉంటున్న యవ్వనస్తుడా, ఈరోజు రా ప్రభు దగ్గరికి. నీ యవ్వన కాలం మత్తు పదార్థాలకు బానిస చేయడానికి కాదు. నీ యవ్వన కాలం సినిమా హీరోల చుట్టూ తిరగడానికి కాదు. నీ యవ్వన కాలం రాజకీయ నాయకుల చుట్టూ తిరగడానికి కాదు. నీ యవ్వన కాలంలోని నువ్వు ప్రభు వైపు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యవ్వన కాలంలో నువ్వు కష్టపడాలి, ప్రభు వైపు అడుగులు వేయాలి. ఆత్మీయత అన్నది నీ జీవితంలో వెలుగు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.